49వ వార్డు అండి. కొండై కాలనీ అని పిలుస్తూ ఉంటారు దీన్ని. అయితే ఇక్కడ సమస్యలు ఏంటంటే ప్రధానంగా ఈ సైడ్ కాలువలో ఏమీ మురుగునీరు పోవడానికి సౌకర్యవంతంగా ఇక్కడ ఏమీ లేదు. ఎప్పుడో 20 సంవత్సరాలు కట్టిన కాలువలు తప్పిస్తే ఇక్కడ ఏ రకమైనటువంటి కనీసం బోరింగ్ వాటర్ కొడుతుంటే బోరింగ్ వాటర్లో నీళ్లు కూడా పక్కకి ఒక చిన్న కాలువలో కలవటానికి వ్యవస్థ లేకుండా పోవటం అనేది చాలా దురదృష్టకరం. ఈ బారు రోడ్డు మొత్తం కూడా అట్లాగే ఇంటి ముందు నీరు నిలబట్టడం తప్పితే ఏ రకమైనటువంటి సైడ్ కెనాల్స్ నిర్మాణం జరగలేదు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా ఇది 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏర్పడినటువంటి డ్రైనేజీ వ్యవస్థే కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క నాయకత్వంలో ఈ డ్రైనేజ్ అనేటువంటి మాట ఈ ఏరియాలో ఎక్కడ కూడా చూడలేదు మేము ఇంతవరకు. గతంలో చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఈ డ్రైనేజీని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఆ భూమి కింద ఉన్నటువంటి ఆ పైపులను కూడా తీసేసి ఆ గుంతలు మొత్తం పూర్తి చేసుకుంటూ వెళ్ళింది. కానీ ఆ డ్రైనేజీని మళ్ళీ మొదలుపెట్టి చేసినటువంటి పాపాన పోలేదు. అలాగే సాయంత్రం 5 గంటలు అయ్యేటప్పటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో విపరీతమైనటువంటి దోమలు. మరి ఆ దోమలు కొట్టడం వల్ల కానీ ఏమన్నా కానీ పారిశుద్ధ్యం సరిగ్గా లేక మరి మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఇది డంపింగ్ యార్డులో ఇక్కడ ఈ చెత్త చెదారం మొత్తం కూడా దారికి అడ్డంగా వేయటం. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల దాకా ఇదంతా కూడా కుళ్ళిపోయిన వాసనతో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దుర్గంధాన్ని భరించలేక కుక్కలు అలాగే ఆవులు వరిగొడ్లు ఇవన్నీ కూడా ఇక్కడే తింటూ ఆ వ్యర్థాలన్నింటినీ తింటూ అసహ్యంగా ఈ చుట్టుపక్కల మొత్తం కూడా దుర్గంధం వ్యాధులకు కారణమైపోయింది. అది ఈ విధంగా ఇక్కడ పారిశుద్ధ్య లోపం విపరీతంగా కనపడుతుంది. మరి దీన్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. మరి మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇళ్లలో నుంచి ఊడ్చేసిన చెత్త తీయటానికి కూడా వాళ్ళు మరి ఇప్పుడు ఆ చెత్త మీద కూడా పన్ను వేయటం జరిగింది. ఆ పన్ను వసూలు చేయడానికి కనీసం సార్థక్యం కూడా లేకుండా పొద్దున 7 గంటలకు వచ్చి ఇంట్లో చెత్తని తీసుకెళ్ళటానికి ఉపయోగించి వాళ్ళ బళ్ళ ద్వారా తీసుకెళ్ళటం కానీ లేకపోతే ఈ మధ్య ఏదో ఆటోలు పెట్టారు, ఆ ఆటోల ద్వారా తీసుకెళ్ళటం కానీ జరగటం లేదు. ఎప్పుడో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తే వస్తారో లేకపోతే ఆ ఇంట్లో తీసేసినటువంటి బకెట్లో కానీ ఆ డబ్బాల్లో కానీ అదంతా బయట వాకిటి ముందు పెట్టుకుని కూర్చోవడమే జరుగుతుంది. మున్సిపాలిటీ వాళ్ళు సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. రిపోర్ట్ ఇచ్చినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేదు. ఈ 5 సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. అదేవిధంగా మన గుంటూరు సిటీలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ఉద్యోగాలు అంటూ ఏమీ లేకుండా పోయినాయి. మరి యువతకి ఉద్యోగాలు కావాలి. చదువుకున్నటువంటి వాళ్ళు కానీ కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు కానీ కష్టపడి పని చేసుకోవడానికి లేదు. ఉదాహరణకి మీరు నిర్మాణ రంగాన్ని కనుక తీసుకున్నట్టయితే ఇవాళ ఇసుక ధరని తట్టుకోలేక ఒక లారీ 40,000 రూపాయలు పెట్టి కొనలేని పరిస్థితి ఎక్కడ కూడా. మరి వాళ్ళ నిర్మాణ రంగం మొత్తం కుదేలైపోయింది. వేల్దారికి సంబంధించినటువంటి కూలీలు కానీ మేస్త్రులు కానీ పని పాట లేకుండా వాళ్ళు మరి రోడ్లంబట తిరగటం జరిగిపోతూ ఉంది. అదేవిధంగా ఈ మద్యం విపరీతంగా పెంచడం వల్ల సప్లై చేయటం వల్ల సాయంత్రానికి ఎవరో ఒకడు అంటబడి తిరగటం, సాయంత్రానికి తాగటం, యువత మొత్తం కూడా తాగుబోతులై రోడ్ల మీద అర్ధరాత్రి 1 గంట ప్రాంతం కూడా రోడ్ల మీదే తాగుతూ వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. ఇదే పరిస్థితి మరి 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. అదే నెక్స్ట్ కనుక మరి ఈ మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా రేపు మన గుంటూరు పార్లమెంటు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరరావు గారు మరి ఆయన గెలిస్తే ఆయన ఎటు స్వతహాగా పరిశ్రమలకు దగ్గరైనటువంటి మనిషి, విద్యావేత్త, వైద్యుడు, ఆయన పెద్ద ప్రొఫెసర్. మరి ఆయన నేతృత్వంలో అనేక పరిశ్రమలు ఈ గుంటూరుకు తీసుకొచ్చి మరి నిరుద్యోగులందరికీ కూడా సరైనటువంటి ఉపాధి కల్పిస్తాడని, తద్వారా నిరుద్యోగతను పారద్రోలుతాడని, అలాగే గల్లా మాధవి విద్యాధికురాలు, వయసులో చిన్న అమ్మాయి అయినప్పటికీ కూడా మరి చాలా చొరవగా ముందుకొచ్చి మీ బాధలన్నింటినీ నేను తీరుస్తానని చెప్పి ఎంతో ఇదిగా ముందుకొస్తున్నటువంటి ఆమెను కూడా మనం ఆశీర్వదించి గెలిపించడం ద్వారా మనకున్నటువంటి స్థానిక సమస్యలన్నింటిని కూడా
తీర్చుకోవచ్చు అని చెప్పి ఆశిస్తూ. నేను 20 ఏళ్ళు చేస్తున్నా, 20 సంవత్సరాలు. ఏమున్నాయి ఇక్కడ సమస్యలు ఏంది? నీళ్లు బాటలేదు ముందు, నీళ్ళు సంవత్సరం నుంచి బాటల జాలకాలం బెత్తయింది. కంప్లీట్ మా కాడ అందరూ ఫోన్ నెంబర్ అండి కంప్లీట్ ఈ నెంబర్ 100 నెంబర్లు ఉన్నాయి. మన కాడ నెంబర్లు తీసుకుంటారు, ఫోన్ చేస్తాను, చేస్తాను అంటారు, చేయరు. అక్కడ ఉన్నాయంటే బరిగొడ్లు, ఆవులు, కుక్కలు, పైపెచ్చిన మనుషులు పడతాయి తోలితే. కాలం కూడా ఒకసారి తీయండి. జానకాలం బెత్తయింది, బెత్తే కాలం చూడు, ఇక్కడ జాలంతో అక్కడ బెత్తుంది. ఇదిగో ఇదిగో అదిగో చూడు, నీళ్ళు చూడు, ఇదిగో గొడ్లు తినమ్మా. అదిగో కాలం, అదిగో చూడు, కాలం మునిగిపోయింది. అది తీయాలి, కాలం చివరి దాకా రోతగా ఉందన్నమాట. డ్రైనేజ్ బాగుందా? పాట నీళ్ళు బాటలు అక్కడ చూసుకోవాలండి ప్రస్తుతం అక్కడ. అదిగో ఇప్పుడు తీయండి ఆ నీళ్ళు బాటల. వారం నుంచి అసలు నుంచి అట్లా ఉంటుంది. ఒక వచ్చిందా ఈజర్ రాజులు ఇస్తారు, మంచి కుప్పలు వస్తుంది. చెప్పాను, ఫోన్ నెంబర్ అందరూ ఫోన్ నెంబర్లు అక్కడ ఉన్నాయి. ఏంది ఫోన్ నెంబర్స్ ఇస్తారు, చేత వాళ్ళు చేయరు. ఇది 3వ లైన్ అండి. అసలు డ్రైనేజ్ లేదండి. మామూలుగా ఇది వరకు పోయాయి. ఇది ఇల్లు కట్టిన తర్వాత కాలం మెరక చేశారు. ఈ నీళ్లు బాటలు అసలు ఎప్పుడు ఇచ్చాము, ఇదిగా అంటున్నారు, అదిగా అంటారు. ఎప్పుడో రజనీ గారు వచ్చేటప్పుడు బాగు చేశారు 2-3 నెలల కిందట. ఇంకంతే, కనీసం కాలువ తీయటానికి కూడా రారు. మేమే ఆ పుల్ల పెట్టి ఆ పై తీసుకొని ఆడేసుకోవటం. అసలు ఉండలేకపోతున్నామండి. దోమలు కాసేపు దోమలు ఇంతలా ఉన్నా ఎందా చదువుతాము. ఆ కిషోర్ గారు వచ్చినప్పుడు ఇదిగా అంటాడు, అదిగా అంటాడు. అంతే మీటింగ్ పెట్టినప్పుడు ఇంకేముంది, నేను రోడ్లు వేపిస్తున్నాను, కాలువలు కడుతున్నాను అంటాడు. ఈ కాలువేనండి, మాకు డ్రైనేజీ లేవు, ట్యాంకీ లేవు, మాకు ఈ కాలువలే. హేమలత, కొండైకాయని 3వ లైన్ ఫస్ట్ రోడ్ నుంచి మాట్లాడుతున్నాను. మున్సిపాలిటీ మీకు ఏమేమి సమస్యలు ఉంది ఇక్కడ? మాకు కాలువ తీయట్లేదు, చెత్త తీసుకెళ్ళట్లేదు, కాలువలో తీసిన చెత్త కూడా తీసుకెళ్ళట్లేదు. ఆ కాలువ వల్ల దోమలు వస్తున్నాయి, మాకు చిన్నపిల్లలు ఉన్నాయి, జ్వరాలు ఇవన్నీ వస్తాయిగా. అసలే ఇరేషనాలు నీళ్ళ ప్రాబ్లం వల్ల ఇరేషనాలు అవుతున్నాయి అన్నారు. మరి దోమల వల్ల కూడా డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయి కదా, తీసుకెళ్ళాలని వాళ్ళకి ఉండాలి కదా. చెత్త తీసుకెళ్ళమంటే తీసుకురమ్మా వేసుకుంటాము, లేకపోతే వాడు పడేసిరండి అమ్మ అంటున్నారు. ఎలాగా మన వాళ్ళ జీతాలు ఎందుకు ఇస్తున్నారు, పనిలాగా ఇస్తున్నారా ఏంటి? మున్సిపాలిటీకి కంప్లైంట్ చేస్తారా? కంప్లైంట్ చేసాం, చాలాసార్లు కంప్లైంట్ చేసాం. వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం నీట్గా 2-3 రోజులు తీస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ ఎదమాలి. ఏ గవర్నమెంట్ వస్తే ఇదంతా బాగుపడుతుంది? జనసేన వస్తేనే బాగుపడిద్ది. గుంటూరులో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, వైసీపీ తరపున కిల్లార్ రోసి ఉన్నారు. ఇద్దరులో ఎవరు వస్తే గుంటూరు? అంటే ఎవరు వచ్చినా ఒకటే, కాకపోతే మాకు పరిపాలన బాగుంటే ఒకటే. అందరూ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం లేదు. ఇప్పుడు ఓటు అడగడానికి వస్తారు కదా, వాళ్ళు మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మా సమస్యలో ఏముంది, మా ఇంటికి వచ్చేసరికి ఏమీ రాలేదు. ఈ కాలో చెత్తలు ఏం తీసుకెళ్ళట్లేదు, మాకు ఒక్కటి కూడా పథకం ఏమీ రాలేదు. ఏం అడిగినా కూడా రేషన్ కార్డు ఆల్రెడీ వచ్చి 5 years అవుతుంది. జగనన్న వచ్చినప్పుడు వచ్చింది రేషన్ కార్డు, దాన్ని ప్రింట్ అవుట్ తీయడానికి ఇప్పుడు దాకా వాలంటీర్లు కూడా ఏం రాలేదు. ఏం వచ్చినా కూడా ఏమి తేట్ల ప్రింట్ అవుట్. తర్వాత నేను క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాను, అది 3 times 4 times పెట్టాను, అది కూడా రాలేదు. ఆ వాలంటీర్ని అడుగుతుంటేనో ఇదిగో వస్తున్నాను అక్క, ఇదిగో వస్తున్నా, తీస్తున్నాను, మీదే ఇంకా 2-3 రోజుల్లో వచ్చేసిద్ది అని చెప్తుంది. కానీ వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? కొన్ని పనుల్లో గుడ్డు, కొన్ని పనుల్లో బ్యాడు. వాటర్ ప్రాబ్లం ఉంది, 2 days వాటర్ వస్తే 3 days 4 days నీళ్ళు రావు. ఇక్కడ ఉప్పు నీళ్ళు బోరింగ్ ఉంది, ఆ ఉప్పు నీళ్ళు బోరింగ్ లేకపోతే మాకు పరిస్థితి ఏంది? వాటర్ క్యాన్లు కూడా రావు. అదేంటే ట్యాంకర్ ఏం రాదా? ఏమీ రాదు. ఒకవేళ కంప్లీట్ చేసాం అనుకో, వాళ్ళు ఉండోళ్ళు కదా, వాళ్ళు ఎట్టని తెచ్చుకుని పోసుకుంటారు, లేని వాళ్ళకైతే తెచ్చి పోసిన పుణ్యం అని అంటారు. బోరింగ్ అయితే ఉంది ఇక్కడ, ఉప్పు నీళ్ళు బోరింగ్ కొట్టుకొని తెచ్చుకుంటాం. సో నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మీకు ఎలాంటి అభివృద్ధి కావాలి ఇక్కడ ఈ ప్లేస్? మాకు ఈ ప్లేస్లో కాలంలో బాగుపడాలి, నీళ్ళు వాటర్ 24 hours రావాలి, ఈ చెత్త అన్నీ తీసుకెళ్ళాలి, అంతా క్లీనింగ్గా ఉండాలి.